నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను షాహిదా. హిట్ కొట్టడం ఈజీనే, కానీ దాన్ని కొనసాగిస్తూ సినిమాలు చేయడం, అవకాశం దక్కించుకోవడం చాలా కష్టం. చాలా కొద్ది మంది హీరో హీరోయిన్లకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అవును, ఇదంతా హీరోయిన్ కృతి శెట్టి గురించే. ఉప్పెనతో హీరోయిన్గా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ తర్వాత చాలానే మూవీస్ చేసింది, కానీ సరైన హిట్ కొట్టలేకపోయింది. ఇప్పుడు మెగా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి త్వరలో కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టనున్నారు. ఇదివరకే దర్శకుడు బాబీతో చిరు మరోసారి కలిసి పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలో లాంచ్ కానుందని, మార్చి నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ మూవీలోని కృతి శెట్టిని తీసుకున్నారని తెలుస్తోంది. చాలా మంది హీరోయినా అని అనుకున్నారు, కానీ చిరు కూతురి పాత్రలో కృతి నటించనుందని టాక్. గతంలో వాల్తేరు వీరయ్య సినిమాతో తొలి హిట్ అందుకున్న చిరు బాబీ ఇప్పుడు బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కూతురు సెంటిమెంట్ కాన్సెప్ట్ తో మూవీ చేయనున్నారని టాక్ ఉంది. మలయాళ హీరో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారని తెలిసింది. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా పలువురు పేర్లు అనుకుంటున్నప్పటికీ ప్రియమణిని ఫైనల్ చేశారని అనుకుంటున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ ని సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. మరి ఈ విషయాల్లో ఎంత నిజమున్నది అనేది మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.